ఎస్టర్డే సిబిఎస్ఈ సైన్స్ పేపర్ అమ్మా ఇది. దాంట్లో కెమిస్ట్రీ క్వశ్చన్ 20th క్వశ్చన్ ఎక్స్ అండ్ వై స్ట్రక్చర్స్ ఇచ్చి మీకు విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ అని అడిగారు నాన్న. ఈ స్ట్రక్చర్స్ మీకేంటి, బ్యూటేన్ యొక్క స్ట్రక్చర్స్, బ్యూటేను ఐసోబ్యూటేను నేమ్స్. సో దీస్ టూ ఆర్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. సో దీస్ టూ ఆర్ స్ట్రక్చరల్ ఐసోమర్స్. సో ఆప్షన్ ఏంటి నాన్న, 3 and 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డి. సో D is the correct answer. 3 and 4 which of the following statements are correct అంటే D. దానికి ఎక్స్ప్లెనేషన్ నేను వీడియోలో ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అదే చెప్పాను. బ్యూటేను ఓపెన్ చైన్ ఫాము, నెక్స్ట్ బ్రాంచ్డ్ ఫామ్లో ఐసోబ్యూటేన్ ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. చెక్ చేసుకోండి. ఇది 1 mark క్వశ్చన్ కింద ఇచ్చారు. ఆప్షన్స్ D ఈజ్ కరెక్ట్. ఓకే. సో నెక్స్ట్ నాన్న 24th క్వశ్చన్ ఎజర్షన్ టైప్ క్వశ్చన్, ఎజర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్ ఇచ్చారు. ఏ ఆప్షన్ ఏంటి నాన్న, కెటనేషన్ యొక్క డెఫినేషన్. డ్యూ టు కెటనేషన్ ప్రాపర్టీ కార్బన్ ఫార్మ్స్ మెనీ కాంపౌండ్స్. నెక్స్ట్ కార్బన్ ఫార్మ్స్ కోవలెంట్ బాండ్ డ్యూ టు ఇట్స్ స్మాల్ సైజ్ అండ్ ఆల్సో ది sharing of electrons. So it is very stable. So A and R are true. R is the correct explanation of A. Due to the formation of CC bond linkages, self linkages, catenation property, carbon forms many compounds. Okay nana. So it is a very stable. Option 1 is correct. Option 1 ante nana, A is true, R is true. R is the correct explanation of A. ఓకే. ఇక్కడ మీకు 1 mark వస్తుంది. సో టోటల్లీ 2 marks. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి నాన్న. అయానిక్ కాంపౌండ్స్ ఇచ్చి మీకు లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ వేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా మనకి సింబాలిక్గా రిప్రజెంట్ చేయమన్నారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగేది మనకి ఎప్పుడు నాన్న, కోవలెంట్ కాంపౌండ్స్లోనేమో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. అయానిక్ కాంపౌండ్స్లో డ్యూ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్. హియర్ ఎగ్జాంపుల్ Na2O అండ్ MgCl2. Na2O లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేసి మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ స్ట్రక్చర్ చూపించాలి. నెక్స్ట్ మెగ్నీషియం క్లోరైడ్ MgCl2 కూడా లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ వేసి డ్రా చేసి చూపించాలి. నేను మీకు ఎగ్జాంపుల్స్ అయానిక్ కాంపౌండ్స్కి కూడా ఎగ్జాంపుల్స్ చెప్పాను నాన్న. ఆ వీడియో ఒకసారి చూడండి. NaCl నేను ఎక్స్ప్లెయిన్ చేసింది చూడండి. ఫస్ట్ ఏమో మీకు కెటనేషన్ ఎక్స్ప్లెయిన్ చేసింది చూపించాను. నెక్స్ట్ ఏమో లూయిస్ డాట్ స్ట్రక్చర్స్లో NaCl MgO అంటే సోడియం క్లోరైడ్ మెగ్నీషియం ఆక్సైడ్లో మీకు అయానిక్ కాంపౌండ్ ఫామ్ అయ్యేటట్టు చూపించాను. డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మీకు 2 marks వస్తున్నాయి. టోటల్ ఇప్పుడే వరకు 4 marks వచ్చినాయి నాన్న. ఓకే. వెయిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. వాట్ ఈజ్ హోమోలాగస్ సిరీస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ ది సేమ్ హోమోలాగస్ సిరీస్ అన్నారు. హోమోలాగస్ సిరీస్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో సెకండ్ బిట్ C2H5OH ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బర్నింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది కంబషన్ రియాక్షన్ అన్న. కంబషన్ రియాక్షన్ జరిగినప్పుడు ఎనీ ఆర్గానిక్ కాంపౌండ్ అండర్గోస్ కంబషన్ రియాక్షన్. ఇట్ ఫార్మ్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ and it also forms heat and light. This is an example for combustion reaction. మీకు ఏ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చను, సెకండ్ క్వశ్చన్లో సెకండ్ వన్ మీకు ఇవి 2 అటెంప్ట్ చేసిన 2 marks. ఫస్ట్ దానికి 2 marks, నెక్స్ట్ దీనికి 1 mark వస్తుంది. 3 marks వస్తుంది నాన్న. నెక్స్ట్ బి క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్కి 2 మీకేమి ఇచ్చారండి, 2 స్ట్రక్చర్స్ ఇచ్చి ఐయుపాక్ అంటే నామెన్క్లేచర్ ఇచ్చారు. అంటే ఆ గివెన్ ఫాలోయింగ్ కాంపౌండ్స్కి మీరు నేమ్స్ రాయండి అని చెప్పారు. ఆల్రెడీ నేను చెప్పాను చూడండి. మీకు క్లాసెస్లో మీకు ఐయుపాక్ నామెన్క్లేచర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమో హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను నాన్న. 2 marks క్వశ్చను. సో మీరు ఈ క్వశ్చన్లో అటెంప్ట్ చేసిన 3 marks కంపల్సరీ వస్తాయి నాన్న. స్ట్రక్చర్స్ 2 స్ట్రక్చర్లకి 2 నేమ్స్ రాస్తే 2 marks వస్తుంది. నెక్స్ట్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎడిషన్ రియాక్షన్. ఈ క్వశ్చన్ రాసినా కానీ మీకు 2 marks వస్తాయి. ఇక్కడ కూడా మీకు 4 marks ఛాన్స్ ఉంది. సో టోటల్ మనకి ఫస్ట్ 1 mark, నెక్స్ట్ 1, 2,
2 + 2 4, 4 + 3 7 మార్క్స్ నాన్న. 7 మార్క్స్ వచ్చినాయి మీకు. ఇంకా నేను ఒక 2 క్లాసెస్ చెప్పుంటే మీరు ఎవరైనా సపోర్ట్ చేసి షేర్ చేసుంటే నేను అవి కూడా బిజీ షెడ్యూల్ అయినా కానీ నేను కంపల్సరీ అప్లోడ్ చేసేదాన్ని. సో రెస్పాండ్ అవ్వలేదు. నేను బిజీ షెడ్యూల్లో 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏంటంటే అవి ఇథైల్ ఆల్కహాలు, ఎస్టిక్ యాసిడ్ కెమికల్ ప్రాపర్టీస్, నెక్స్ట్ మిసెల్లీ ఫార్మేషన్ అంటే సోప్ ఫార్మేషన్ అనేది చూపించాలి. అది కూడా చూపిస్తే ఆ చాప్టర్ కంప్లీట్ అయిపోయేది. అప్పుడు ఇంకొక 2 మార్క్స్ వచ్చేది. ఇప్పటి వరకు నేను చెప్పినవే నేను 5 మార్క్సే వస్తాయి అని చెప్పాను నాన్న. వీటిల్లో ఏవి అటెంప్ట్ చేసినా మీరు ఏఆర్బి లాస్ట్ క్వశ్చన్లో ఏఆర్బి క్వశ్చన్ అటెంప్ట్ చేసినా కానీ మీకు టోటల్ 1 + 1 + 2 + 2 4, 4 + 3 టోటల్ 7 మార్క్స్ వచ్చాయి నాన్న. సో నెగ్లెక్ట్ చేయొద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. నెక్స్ట్ అప్కమింగ్ 9th క్లాస్ స్టూడెంట్స్కైనా అప్లోడ్ ఆర్ స్టేట్ 10th క్లాస్ స్టూడెంట్స్కైనా షేర్ చేయండి. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో నేను 7, 9 క్లాసెస్ చెప్పాను. వాటికే 7 మార్క్స్ మీకు కంపల్సరీ వస్తాయి. నేను 5 మార్క్సే టార్గెట్ చెప్పాను, బట్ 7 మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ప్లీజ్ షేర్ and subscribe and like the channel. Thank you.